హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బావ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే కలర్ కరెక్టర్ గురించి డీటెయిల్గా ప్రతి ఒక్కటి నేర్చుకోబోతున్నాం అనమాట. అండ్ మెయిన్గా కలర్ కరెక్టర్ పైన ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే కలర్ కరెక్టర్ ఎందుకు యూజ్ చేస్తారు, ఏ కలర్ ఎందుకు యూజ్ చేస్తారు, అండ్ కలర్ కరెక్టర్ అందరికీ అవసరమా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నేను ఇన్సైట్ కలర్ కరెక్టర్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంది దానిపైన వీడియో చేయమని చెప్పారు. సో ఈ వీడియో అంతా కలర్ కరెక్టర్ గురించే ఉంటుంది. సో ఇంకా కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తారనమాట కలర్ కరెక్టర్ యూజ్ చేసేటప్పుడు. సో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కలర్ కరెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో కలర్ కరెక్టర్ ఏంటంటే మనము ఒక కలర్ని యూజ్ చేసి మన ఫేస్ పైన ఏదైనా డిస్కలరేషన్ ఉంటే దాన్ని ఆ కలర్తో మనం క్యాన్సిల్ అవుట్ చేస్తాం అనమాట. సో క్యాన్సిల్ అవుట్ అని కూడా చెప్పలేము, లైక్ న్యూట్రల్ చేస్తాము మన స్కిన్ టోన్ అంతా. సో ఇప్పుడు మనకి కలర్ కరెక్టర్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఒక కలర్ వీల్ గురించి తెలుసుకోవాలి. సో ఈ కలర్ వీల్ ఉంది కదా, సో ఈ కలర్ వీల్లో మనం కాంప్లిమెంటరీ కలర్స్ని యూజ్ చేస్తాము. కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వీల్లో రెడ్కి ఆపోజిట్గా గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఇప్పుడు మనకి ఫేస్ పైన రెడ్నెస్ ఉందంటే ఆ గ్రీన్ కరెక్టర్ని యూజ్ చేసి మనం మన రెడ్నెస్ని క్యాన్సిల్ అవుట్ చేసుకుంటాం అనమాట. వాటిని మనం కాంప్లిమెంటరీ కలర్స్ అంటాము. సో ఆ కాంప్లిమెంటరీ కలర్స్ని యూజ్ చేసి మనం మన ఫేస్ని న్యూట్రలైజ్ చేసుకుంటాము. సో దాన్ని కలర్ కరెక్టర్ అంటారు. ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఇది బేసిక్ అనమాట. మనం కలర్ కరెక్టర్ యూజ్ చేసేటప్పుడు మనకి కలర్ వీల్ పైన కొంచెం బేసిక్ ఐడియా ఉంటే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బేసిక్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ కలర్ దేనికి యూజ్ చేస్తాము అని మాట్లాడుకుందాము. మనము ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాము, కలర్ కరెక్టర్ అందరికీ అవసరమా అని. సో కలర్ కరెక్టర్ వచ్చేసి ఏంటంటే అందరికీ అవసరం అయితే లేదు. మీకు మరీ ఎక్కువ హెవీగా డిస్కలరేషన్ ఉన్నా, హెవీగా డార్క్ సర్కిల్స్ ఉన్నా, మీకు ఒకవేళ ఫౌండేషన్ వేసుకున్నా మీకు బయటికి అంటే డార్క్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ కనిపిస్తున్నాయి అంటే అలాంటప్పుడే మనం కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారి మనం కలర్ కరెక్టర్ని లేయర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన మేకప్లో. అండ్ మనం ఇలా అవసరం లేనప్పుడు కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తే మన మేకప్ అనేది కేకీ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ మనం కలర్ కరెక్టర్స్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి అండ్ సెకండ్ వచ్చేసి క్రీమ్ ఫామ్లో ఉంటాయి. ఈ క్రీమ్ ఫామ్లో ఉన్న కలర్ కరెక్టర్స్ వచ్చేసి మనకి మంచి కవరేజ్ ఇస్తాయి అనమాట, లైక్ మంచిగా కలర్ని హైడ్ చేస్తాయి. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కలర్ కరెక్టర్ వచ్చేసి ఇన్సైట్. సో ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మనకి ఇది క్రీమ్ ఫామ్లో ఉంటాయి అనమాట. అండ్ మనకి చాలా బాగా పర్ఫామ్ కూడా చేస్తాయి. అండ్ మనకు కావాల్సిన బేసిక్ కలర్స్ అన్ని ఈ కలర్ కరెక్టర్లో ఉంది. నేను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు నైకాలో సేల్ కూడా జరుగుతుంది, పింక్ లవ్ సేల్ అని. ఇది 200 లోపలే మనకి అవైలబుల్గా ఉంది. సో కావాలంటే చెక్ చేసి తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనము ఎంత ప్రోడక్ట్ అంటే ఎంత కలర్ కరెక్టర్ని యూజ్ చేయాలి అని చెప్పి, ఎంత ప్రోడక్ట్ని యూజ్ చేయాలి అని చెప్పి చాలామంది ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కావాల్సినంత తీసుకోకుండా లైక్ ఎక్కువ అప్లై చేసుకునేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఆరెంజ్ కరెక్టర్ని తీసుకొని మనకి ఇంత తీసుకొని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ చాలామంది ఏంటంటే ఎక్కువ తీసుకొని దాన్ని బ్లెండ్ చేసుకొని ఇలానే ఉంటుందన్నమాట మనకి. సో అది ఎక్కువ బ్లెండ్ అవ్వదు, లైక్ ఎంత బ్లెండ్ అవ్వాలో అంత బ్లెండ్ అవుతుంది, అంతేకాని ఎక్కువ బ్లెండ్ అవ్వదు. సో ఇలా మనం బ్లెండ్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ దానిపైన మనం అప్లై చేసుకుంటాము. సో అలా అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఫౌండేషన్ కానీ కన్సీలర్లో ఉన్న అండర్ టోన్స్ అనేది మిస్ మ్యాచ్ అయిపోతాయి. అలాంటప్పుడు మనకి యాషీ లుక్ రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనకి ఎంత ప్రోడక్ట్ కావాలో అంత తీసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎంత ప్రోడక్ట్ ఉండాలంటే లైక్ ఒక లేయర్ లాగా అప్లై చేసుకోకుండా జస్ట్ కొంచెం టింట్ లాగా మనం నార్మల్గా టిన్స్ అప్లై చేసుకుంటాం కదా, అలా టింట్ లాగా లైట్గా అప్లై చేసుకొని మనం ఈ దానిపైన మనం ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒక లేయర్ లాగా మనము ఆ ప్రోడక్ట్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇప్పుడు మనము ఈ కలర్ కరెక్టర్లో ఉన్న కలర్స్ని దేనికి యూజ్ చేస్తామో తెలుసుకుందాము. సో బేసిక్గా మనము ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, సో ఈ కలర్ కొంచెం పీచ్ అండర్ టోన్ వస్తుంది అనమాట, లైక్ పింక్ అండర్ టోన్ కింద వస్తుంది. సో ఈ పింక్ అండర్ టోన్ ఉన్న పీచ్ కలర్ కరెక్టర్ని మనం దేనికి యూజ్ చేయొచ్చు అంటే లైక్ డార్క్ సర్కిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పీచ్ కలర్ కరెక్టర్ కూడా ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే లైక్ మీడియం టు ఫేర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు.
అండ్ మీకు ఒకవేళ డస్కీ గానీ, డార్క్ డీప్ అండర్ టోన్ ఉంది అంటే మీరు ఆరెంజ్ కలర్ కరెక్టర్‌ని యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా రీసెంట్‌గానే ఈ విషయంని తెలుసుకున్నాను. ముందు కూడా నేను ఆరెంజ్ కరెక్టర్‌ని యూజ్ చేస్తూ ఉండేదాన్ని. దానివల్ల నాకు తెలుస్తుండేది కన్సీలర్ అనేది లైట్‌గా ఆరెంజిష్‌గా చేంజ్ అయిపోతూ ఉండేది. బట్ నేను పీచ్‌కి కన్వర్ట్ అయినప్పటి నుంచి కన్సీలర్ అనేది చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. లైక్ ఆరెంజ్ షేడ్ అనేది కనపడకుండా ఉండింది. అండ్ మనం దగ్గరగా చూస్తే మన డార్క్ సర్కిల్స్ అనేది బ్రౌన్‌గా ఉంటాయి. లేదా బ్లూ కలర్‌లో ఉంటాయి. సో, మనకి ఈ బ్రౌన్ అండ్ బ్లూ కలర్ క్యాన్సిల్ ఔట్ అవ్వాలంటే పీచ్ కలర్ కరెక్టర్‌ని యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ మౌత్ చుట్టూ గానీ, నోస్ చుట్టూ గానీ హైపర్ పిగ్మెంటేషన్ అనేది చాలా మందికి కామన్‌గా ఉంటుంది మన ఇండియన్స్‌కి. సో, అలాంటప్పుడు మనం ఎలాంటి కలర్ కరెక్టర్‌ని యూజ్ చేయాలంటే, ఇలాంటి పీచ్ లేదా మీకు డీప్ చెప్పాను కదా ఇంతకుముందు, డీప్ అండర్ టోన్ ఉంటే ఆరెంజ్ యూజ్ చేయండి. మీకు నార్మల్ మీడియం టు ఫెయిర్ స్కిన్ టోన్ ఉంటే మీకు ఈ పీచ్ కలర్ కరెక్టర్స్ అనేది బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మన హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా హైడ్ అవుతాయన్నమాట. అండ్ మీకు ఫేస్ పైన రెడ్‌నెస్ ఉంటే దానికి మీరు ఏ కలర్ కరెక్టర్ యూజ్ చేయొచ్చంటే, ఈ గ్రీన్ కలర్ కరెక్టర్‌ని యూజ్ చేయొచ్చు. నార్మల్‌గా ఫేస్ పైన రెడ్‌నెస్ అనేది ఇక్కడ మనకి చీక్స్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో, అలాంటి రెడ్‌నెస్ మీకుంటే ఈ గ్రీన్ కలర్ కరెక్టర్‌ని యూజ్ చేస్తే ఆ రెడ్‌నెస్ అనేది హైడ్ అవుతుందన్నమాట. నేను చెప్పాను కదా! ఆ కలర్ చార్ట్‌లో చూస్తే రెడ్‌కి అపోజిట్‌లో గ్రీన్ ఉంటుంది. సో, అందుకని మనము గ్రీన్‌ని యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ పైన కొన్ని చోట్ల లైక్ యెల్లో కలర్‌లో వచ్చేస్తుందనమాట. అది సన్ టాన్ వల్ల అవ్వచ్చు. అండ్ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. మన ఫేస్ పైన యెల్లోయిష్‌గా రావడానికి బెస్ట్‌గా మనము సన్ టాన్ గురించే మాట్లాడుకోవచ్చు. సన్ మీ ఫేస్ పైన చాలా టాన్ అయిందంటే, మనం అప్పుడు ఇలాంటి పర్పుల్ అండర్ టోన్ ఉన్న పర్పుల్ కలర్ కరెక్టర్‌ని యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ యెల్లో కలర్ ఎందుకుందంటే, ఇప్పుడు మనం ఈ పీచ్ కలర్ కరెక్టర్ యూజ్ చేసిన తర్వాత నార్మల్‌గా కన్సీలర్ అప్లై చేసుకుంటాం కదా! కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత మనకి లైక్ న్యూట్రల్ అయిపోతుంది. అంటే ఫేస్ మొత్తం ఒకటే కలర్‌లో ఉంటుంది. మనం అండర్ ఐస్ కింద అండ్ కొంచెం ఇక్కడ హైలైట్ చేయాలి అని అనుకుంటున్నాము అంటే, అప్పుడు ఇలాంటి యెల్లో కలర్ కరెక్టర్‌ని అప్లై చేసుకున్నామంటే, మన ఫేస్ అనేది హైలైట్ అయ్యి చూపిస్తుందనమాట. లైక్ న్యూట్రల్‌గా ఉండకుండా కొంచెం కొన్ని పాయింట్స్ ఇక్కడ మనము హైలైట్ చేసేటప్పుడు ఈ యెల్లో కలర్ కరెక్టర్‌ని యూజ్ చేస్తే మన ఫేస్ అనేది హైలైట్ అవుతుందనమాట. సో, హైలైట్ చేసుకోవాలి మీరేదైనా పార్ట్స్‌ని అంటే, అప్పుడు మనము ఈ యెల్లో కరెక్టర్‌ని యూజ్ చేస్తాము. అండ్ ఈ డార్క్ బ్రౌన్ ఉంది కదా! సో, ఈ డార్క్ బ్రౌన్ వచ్చేసి మనం బ్రాంజింగ్‌కి యూజ్ చేస్తామనమాట. సో, దట్స్ ఇట్. అన్ని కలర్స్ వచ్చేసి ఇవే. సో, బేసిక్‌గా మనకి కలర్ కరెక్టర్స్‌లో ఈ కలర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ కలర్స్ గురించి మీకు ఆల్మోస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మనం ఇప్పుడు మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాము. సో, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువ కలర్ కరెక్టర్‌ని ఫేస్ పైన అప్లై చేసుకొని, దాని తర్వాత మనము ఫౌండేషన్ గానీ, కన్సీలర్ గానీ అప్లై చేసుకుంటూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు ఇలా మనం ఎక్కువ కలర్ కరెక్టర్‌ని యూజ్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకుంటే మన ఫేస్ కేకీ అన్నా అయిపోవచ్చు. లేదా మన ఫౌండేషన్ అండర్ టోన్ మారిపోవడం గానీ, మన ఫేస్ అనేది యాషీగా అయిపోవడం గానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో, కామన్‌గా చేసే మిస్టేక్ ఇదే కలర్ కరెక్టర్‌లో. మనకెంత కావాలో అంత తీసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. లైక్ టింట్ లాగా చెప్పాను కదా! టింట్ లాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది అనమాట మన కలర్ కరెక్టర్ గురించి మొత్తం తెలుసుకోవాల్సిన విషయాలు. మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.